హాయ్ హలో నమస్తే. సచివాలయ ఉద్యోగుల్ని, సచివాలయ స్టాఫ్ ఉద్యోగుల్ని ఎక్కడ వాడుతున్నారు? ఇప్పుడు ఇంతకుముందు 1,30,000 మందిలో ఏమో సచివాలయ ఉద్యోగుల్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రిక్రూట్ చేశారు. నాకు తెలిసిన వరకు స్టార్టింగ్లో సమ్వేర్ వాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం జూన్లో అధికారంలోకి వచ్చినప్పుడు జూలైలోనూ ఎప్పుడు వాళ్ళని తీసుకెళ్ళి అది ఎంఆర్ఓ ఆఫీసులకు బ్యాక్ పంపించారు. అక్కడ ఎంఆర్ఓ ఆఫీసులో చెట్లు కొట్టేయడానికి రైట్ చిన్న చిన్న పనులకు వాడుతున్నారు సచివాలయ ఉద్యోగులని అని చెప్పి అప్పుడు రూమర్ వచ్చింది. కానీ ఆ తర్వాత ఆగస్టులో చంద్రబాబు నాయుడు గారు ఎంప్లాయీస్ డిపార్ట్మెంట్కి ఏదైతే ఉందో వాళ్ళందరికీ ఒక ఆర్డర్ ఇచ్చారని చెప్పి ఒక న్యూస్ వచ్చింది ఆగస్టు 10వ తారీఖున. ఆ న్యూస్ ప్రకారం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఈ సచివాలయ ఉద్యోగులు మొత్తాన్ని మనం అక్కడే అంటే ఆ వ్యవస్థను తీసేయకూడదని ఆర్డర్ ఇచ్చారని న్యూస్. అది ఆగస్టు 10న. బట్ ఇప్పటికి 6 నెలలు అయింది కదా. ఆ న్యూస్ అప్పుడు వచ్చిన న్యూస్ ఏంటంటే ఆగస్టులో సచివాలయ స్టాఫ్ని మేము తీసేయట్లేదు, అక్కడే ఉంటారు, 5,000 మందికి ఒక క్లస్టర్ చేస్తామన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 50 ఏళ్ళకు ఒక క్లస్టర్ చేసి వాలంటీర్లను పెట్టారు కదా. 5,000 జనాలకి ఒక క్లస్టర్ని చేసి అప్పుడు సచివాలయంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వార్డ్ సెక్రటరీలు, సచివాలయ స్టాఫ్, ఏఎన్ఎం నర్సు, ఒక పోలీస్ కానిస్టేబుల్ అక్కడ అందరూ ఉండేవాళ్ళు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాళ్ళందరూ ఒక గ్రామ సెక్రటేరియట్ ఆఫీస్లో ఉండేవాళ్ళు వీళ్ళంతా. సో ఆ విలేజ్ సెక్రటేరియట్ ఆఫీసులను కదిలించకుండా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి ఆర్డర్ ఇచ్చారు. వీళ్ళని ఎలాగ వాడుకోవాలి, ఇంతమంది స్టాఫ్ని మనం ఉమెన్ ప్రొటెక్షన్ సెక్రటరీ, డిజిటల్ అసిస్టెంట్స్, వెల్ఫేర్ సెక్రటరీ, ఇట్లా రకరకాల పేర్లు పెట్టారు. అక్కడ వాళ్ళందరూ పని లేకుండా, కొంతమందికి ఎక్కువ పని ఉంది, కొంతమందికి అసలు పని లేకుండా ఊరికి ఖాళీ కూర్చున్నారు. వీళ్ళందరినీ విఆర్ఓలు, ఎంఆర్ఓలు వాళ్ళ ఆఫీసులకి డైవర్ట్ చేసి వాళ్ళకి ప్రాపర్గా యూజ్ చేయండి అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారనమాట. లైక్ అగ్రికల్చరల్ అసిస్టెంట్లు, మెడికల్ అసిస్టెంట్లకి ఎలాగైతే పనిచేస్తారో అలాగే వీళ్ళని వాడండి అని గతంలో ఆగస్టులో చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి ఇష్యూ అది. అయితే నిన్న అది ఒక అది ఎంప్లాయీస్ అసోసియేషన్ సంబంధించిన ఒక వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి అతను ఏం చెప్తున్నాడు, సచివాలయ ఉద్యోగుల్ని బ్యాగులు మోసేటువంటి పెద్ద వాలంటీర్గా వాడుతున్నారు అని చెప్పి అతను ఎంప్లాయీస్ అసోసియేషన్ అతను ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. బ్యాగులు మోసే ఉద్యోగానికి వాడుతున్నారట వాళ్ళని. బట్ కానీ గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆగస్టులో చెప్పింది ఏంటి, వీళ్ళందరినీ 5,000 మందికి ఒక క్లస్టర్ చేసి ఆ క్లస్టర్కి ఇప్పుడు సచివాలయ ఉద్యోగులు అని అంటే అది ఎవరు రిక్రూట్ చేశారు అనేది కాదు అది ఇంపార్టెంట్. వాళ్ళ రోల్ ఎట్టి వాళ్ళని గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఒక ప్రభుత్వం రిక్రూట్ చేసినప్పుడు దే ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది గవర్నమెంట్ కదా. ఆ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది గవర్నమెంట్ అయినప్పుడు వాళ్ళల్లో మీరు ఆ వ్యవస్థను స్క్రాప్ చేసినప్పుడు వాళ్ళ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బట్టి, లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆ క్రెడిబిలిటీస్ని బట్టి, ఎలిజిబిలిటీస్ని బట్టి వీళ్ళు రకరకాల డిపార్ట్మెంట్స్కి తీసుకెళ్ళాలి. వాళ్ళని యాక్చువల్గా గవర్నమెంట్ చేయాల్సింది అది. ఏదైనా ఒక గవర్నమెంట్ ఒక వ్యవస్థను రద్దు చేసింది అనుకోండి, ఆ ఎంప్లాయీస్ మొత్తాన్ని వాళ్ళ క్వాలిఫికేషన్స్ బట్టి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి అడ్జస్ట్ చేస్తారు, ఏ ప్రభుత్వం అయినా సరే. ఈ సచివాలయ స్టాఫ్ మరీ అన్యాయం. సచివాలయ స్టాఫ్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సచివాలయ స్టాఫ్ పెట్టారు కదా అని చెప్పి వాళ్ళని హ్యూమిలేట్ చేయటమా లేకపోతే వాళ్ళని అవమానించడమా మనకేం తెలియదు. కానీ ఆ స్టాఫ్ని మరీ ఇది వాలంటీర్లు చేసే పనులు మొత్తానికి సంచులు మోసేటువంటి పనులు చేపిస్తున్నారు. వాళ్ళు కూడా బీటెక్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, డిగ్రీ బీటెక్ కాదండి, కాలేజీల్లో ఫ్యాకల్టీలకి పనిచేసే వాళ్ళు కూడా గవర్నమెంట్ ఉద్యోగం కదా అని జాయిన్ అయిపోయారు చాలామంది. ప్రైవేట్ కాలేజీల్లో పిహెచ్డీలు చేసి ప్రొఫెసర్లుగా పనిచేసే వాళ్ళు కూడా
గవర్నమెంట్ ఉద్యోగం అని చెప్పేసి చాలామంది సచివాలయ స్టాఫ్గా జాయిన్ అయ్యారు. పీజీలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు సచివాలయ స్టాఫ్గా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన వాళ్ళు. వాళ్ళనే ఏదో ఒక 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకి వాలంటీర్లు ద్వారా పని చేయించారు కదా. ఉదయాన్నే వెళ్ళి మీరు డోర్ కొట్టే వాళ్ళకి డబ్బులు అందియాలి, ఇవన్నీ కూడా సచివాలయ స్టాఫ్ చేత చేయిస్తున్నారట అని ఇది ఎంప్లాయీస్ అసోసియేషన్ అతను ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది. వాళ్ళకి చాలా కష్టం అవుతుంది, పెన్షన్ ఇప్పిస్తున్నారు సచివాలయ స్టాఫ్ ద్వారా అని. బట్ కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటి, వాలంటీర్ వ్యవస్థ ఎత్తేసి మా వాళ్ళు ఇస్తారన్నారు. ఎవరు? మా తెలుగుదేశం వాళ్ళు ఇస్తారని. మా క్యాడర్ తీసుకెళ్ళి ఇస్తారు, మా నాయకులు తీసుకెళ్ళి ఇస్తారు. అంటే వాళ్ళు ఎందుకు ఇస్తారు? క్యాడర్ వాళ్ళకి నీ జీతం ఇస్తే ఇస్తారు. నువ్వు మీ క్యాడర్కి జీతం ఇస్తే మళ్ళీ వాళ్ళు వాలంటీర్సే అవుతారు. నువ్వు వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేసినట్టు అయింది. మీ వాళ్ళకి పెడితే ఇప్పుడున్న వాలంటీర్ల వాళ్ళు గొడవ చేస్తారు. అదే చెప్తుంది. ఓకే, మీ క్యాడర్ ఎంతకాలం పోతారు? మా క్యాడర్ అంటే ఇదిగోండి మేము ఇస్తున్నాం, మేము పెన్షన్ వాలంటీర్ ఏమంటారు క్యాడర్ చేతిలో నుంచి పెన్షన్ పోవాలని గొడవ చేశారు, కాబట్టి కార్యకర్తలను మనం సాటిస్ఫై చేయాలి, మా చేతుల్లో కాకుండా వాళ్ళ పెత్తనం ఏంది అంటున్నారని చెప్పేసి క్యాడర్ని ఓ రోజు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీతో వెళ్ళి పెన్షన్ ఇచ్చినట్టుగా చేయమన్నారు. వాళ్ళు ప్రతి నెలలు ఎందుకు పోతారు? ఒక 2 నెలలు పోయారు, 3 నెలలు పోయారా, నువ్వే పోయి ఇచ్చిరారా అన్నారు. మీరు రాలేను కానీ ఇల్లుకి ఒకటి తిరుగుతాడు. డబ్బులు లేని పని కదా అది, జీతం ఇయ్యరు కదా కార్యకర్తలకి. వాళ్ళకి ఏం పని? నువ్వు వెళ్ళి ఇచ్చిరారని చెప్పి స్టాఫ్కి చెప్తే చివరికి ఎవరు తిరుగుతున్నారు? అది తెలుగుదేశం వాళ్ళు తిరగట్లా, కార్యకర్తలు తిరగట్లా. సచివాలయ స్టాఫ్ విలేజ్ ఇంటింటికి వెళ్ళి ఉదయాన్నే వెళ్ళి డబ్బులు ఇవ్వాల్సిన పెన్షన్ బాధ్యత సచివాలయ స్టాఫ్కి పడింది. ఓకే, కనీసం సరే ఆ సచివాలయ ఉద్యోగుల్లో డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, పీజీ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, పిహెచ్డీ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కనీసం వాళ్ళ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కన్నా మీరు కొద్దిగా విలువ ఇచ్చి వాళ్ళని వేరే డిపార్ట్మెంట్కి పంపించండి. ఇప్పుడు సచివాలయ స్టాఫ్ అంటే సచివాలయంలోనే పనిచేయాలని ఏముందండి? గవర్నమెంట్ తలుచుకుంటే షఫ్లింగ్ ఆఫ్ సెక్రటేరియట్లో చాలామంది క్లరికల్ జాబులు ఉన్నాయి, అటు షిఫ్ట్ చేయొచ్చు వాళ్ళని. రైట్, సడన్గా మేనేజర్ పోస్టులు లేదంటే సూపరింటెండెంట్ పోస్టులకి ఏమి పంపించాల్సిన అవసరం లేదు. వాళ్ళకి కొద్దిగా డీసెంట్ పోస్టులు ఉన్నాయి. మినిస్టర్స్ దగ్గర పనిచేసే పోస్టులు, సెక్రటేరియట్ దగ్గర పనిచేసే పోస్టులు, లైక్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, మెడికల్ డిపార్ట్మెంట్, వాళ్ళ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బట్టి కొంతమంది చదువుకున్న వాళ్ళని మార్చండి. లేదంటే అది అవమానం. అది సచివాలయ స్టాఫ్కి. వాళ్ళు పీజీలు పిహెచ్డీలు చేసి ఉదయాన్నే వెళ్ళి 500 రూపాయలు పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయటం, దానికి వాడుకోవటం అనేది అన్యాయం. అది నేను చెప్పదలుచుకుంది ఇది. సరే, ఉద్యోగులకి ఏదో చాలా కష్టాలు ఉన్నాయి, మాకు శాలరీ ఇవ్వట్లేదు, అవుట్ సోర్సింగ్ వాళ్ళని తీసేశారు, కాంట్రాక్ట్ ఉద్యోగులను పట్టించుకోవట్లేదు, ప్రమోషన్స్ హోల్డ్లో పెట్టిస్తున్నారని ఆయన బాధలు ఆయన చెప్పాడు. ఏమంటారు, ఉద్యోగుల సంఘానికి అధ్యక్షుడు ఎవరో మరి ఆయన ప్రెస్ మీట్ పెట్టిన ఆయన. ఓకే, ఆయన బాధలు ఆయన చెప్పుకున్నాడు. బట్ నేను ఆయన ప్రెస్ మీట్ విన్న తర్వాత నాకు కనెక్ట్ అయింది. ఇది సచివాలయ ఉద్యోగులను ఇలా వాడుతున్నారా అని. వాళ్ళలో చాలా క్వాలిఫైడ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళని మీరు అంత నీచంగా చూస్తే ఎట్లా అని. థ్యాంక్ యూ.